హాయ్ ఎవ్రీవన్, అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటనే దానికోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ మనం సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది ఎలా జరిగింది ఏంటనే దానికోసం ఇప్పటివరకు తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ప్లాంట్స్లో సెక్సువల్ రీప్రొడక్షన్ కోసం తెలుసుకుందాం. ఫ్లవర్ ఈజ్ ద రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. ఫ్లవర్ అనేది మనకి ఇక్కడ రీప్రొడక్టివ్ పార్ట్ అనమాట. ప్లాంట్లో మనకి ఫ్లవర్ అనేది రీప్రొడక్టివ్ పార్ట్ అనమాట. ఫ్లవర్ యొక్క పార్ట్స్ చూసినట్లయితే మనకి పెటల్స్ కనిపిస్తాయి. ఇవి అట్రాక్ట్ చేస్తాయి అనమాట. ఇన్సెక్ట్స్ని కానీ నెక్స్ట్ బీస్ని కానీ ఇవి అట్రాక్ట్ చేస్తాయి పెటల్స్ అనేవి. నెక్స్ట్ సెపల్స్ ఇక్కడ మనకి ఇవి కనిపించే గ్రీన్ కలర్ని మనం సెపల్స్ అని చెప్తాం. అలాగే ఈ పిస్టిల్ని మనం ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అని చెప్తాం. స్టెమిన్స్ని మనం మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అని చెప్తాం అనమాట. ఇవన్నీ ఫ్లవర్ పార్ట్స్ అనమాట. పెటల్స్, సెపల్స్, పిస్టిల్ అలాగే స్టెమిన్స్. ఇక్కడ మనకి ఈ ఫ్లవర్ దట్ హ్యాస్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఇస్ కాల్డ్ బైసెక్సువల్ ఫ్లవర్. ఎగ్జాంపుల్ హైబిస్కస్, మస్టర్డ్. ఫ్లవర్లో మనకి మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అలాగే ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ రెండు ఉంటే దాన్ని బైసెక్సువల్ ఫ్లవర్ అని చెప్తాం. ఎగ్జాంపుల్కి మనం హైబిస్కస్ చెప్పచ్చు. నెక్స్ట్ యూనిసెక్సువల్ ఫ్లవర్స్. యూనిసెక్సువల్ ఫ్లవర్స్ చూసినట్లయితే ఫ్లవర్ దట్ హ్యాస్ ఓన్లీ ఇదర్ మేల్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఇస్ కాల్డ్ యాజ్ యూనిసెక్సువల్ ఫ్లవర్. ఒక ఫ్లవర్లో ఉంటే మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అలాగే ఉంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఓన్లీ ఒక్కదానికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. దాన్ని మనం యూనిసెక్సువల్ ఫ్లవర్ అని చెప్తాం. ఎగ్జాంపుల్కి పపాయ, వాటర్ మిలన్ అనమాట. ఫ్లవర్ రిప్రొడక్టివ్ పార్ట్స్లో మనకి మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ చూసినట్లయితే స్టెమిన్స్లో మనం చూసినట్లయితే యాంథర్ కనిపిస్తుంది, అలాగే ఫిల్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. యాంథర్ ఈజ్ ఎ స్మాల్ రిప్రొడక్టివ్ యూనిట్ ఈజ్ కాల్డ్ పాలిన్ గ్రెయిన్స్. యాంథర్లో మనకి స్మాల్ రిప్రొడక్టివ్ యూనిట్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం ఏమని పిలుస్తామంటే పాలిన్ గ్రెయిన్స్ అని పిలుస్తాం అనమాట. యాంథర్ కన్సైడ్స్ ఆఫ్ స్మాల్ రిప్రొడక్టివ్ యూనిట్స్. యాంథర్లో ఇవి మనకి స్మాల్ రీప్రొడక్టివ్ యూనిట్స్ అనమాట. దిస్ పాలిన్ గ్రెయిన్స్ క్యారీ మేల్ రీప్రొడక్టివ్ సెల్స్ ఇన్ దెమ్. మనకి ఏం చేస్తాయి ఈ రీప్రొడక్టివ్ సెల్స్ని పాలిన్ గ్రెయిన్స్ అనేవి క్యారీ చేస్తాయి అన్నమాట. ఓకే, ఈ మేల్ రీప్రొడక్టివ్ సెల్స్ని మనకి ఈ పాలిన్ గ్రెయిన్స్ అనేవి క్యారీ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి ఏంటి, స్టెమిన్స్లో మనకి యాంథర్, ఫిల్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ యాంథర్లో ఉండే స్మాల్ యూనిట్స్ని మనం పాలిన్ గ్రెయిన్స్ అని చెప్తాము. ఇది యాంథర్ అనమాట. ఈజీగా గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ పాలినేషన్ అంటే సేమ్ ఫ్లవర్లో అయినా పాలినేషన్ ప్రాసెస్ జరగచ్చు, అలాగే అదే ప్లాంట్లోని వేరే ఫ్లవర్లో అయినా పాలినేషన్ ప్రాసెస్ అనేది స్టెమిన్ నుంచి స్టిగ్మాకి పాలిన్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు. అలాగా జరిగితే దాన్ని మనం సెల్ఫ్ పాలినేషన్ అని చెప్తాం. నెక్స్ట్ క్రాస్ పాలినేషన్. If the transfer of pollen takes place from the stamen of one flower to stigma of another flower and the different parts is called cross pollination. ఇక్కడ మనకి పాలెన్స్ అనేవి స్టామిన్ ఆఫ్ వన్ ఫ్లవర్, ఒక ఫ్లవర్లో ఉన్న స్టామిన్స్ అనేవి అనదర్ ఫ్లవర్, ఇంకొక ఫ్లవర్లో ఉన్న స్టిగ్మాని చేరడాన్ని మనం అక్కడ క్రాస్ పాలినేషన్ అని చెప్పచ్చు. ఓకే, ఒక ఫ్లవర్లో ఉన్న స్టెమిన్ అనేది ఇంకో ఫ్లవర్లో ఉన్న స్టిగ్మాతో పాలినేషన్ చేస్తే దాన్ని మనం క్రాస్ పాలినేషన్ అని చెప్పచ్చు. సెల్ఫ్ పాలినేషన్ అంటే సేమ్ ఫ్లవర్లో అయినా జరగచ్చు, నెక్స్ట్ అదే ప్లాంట్లోని వేరే ఫ్లవర్లో అయినా జరిగితే దాన్ని మనం సెల్ఫ్ పాలినేషన్ అని చెప్తున్నాం. క్రాస్ పాలినేషన్ అంటే ఒక ఫ్లవర్లోని స్టెమిన్ అనేది అనదర్ ఫ్లవర్, ఇంకొక ఫ్లవర్లోని స్టిగ్మా అని చేస్తే దాన్ని మనం క్రాస్ పాలినేషన్ అని చెప్తున్నాం. ఇక్కడ పాలినేషన్ ప్రాసెస్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫెర్టిలైజేషన్. వన్స్ ద పాలిన్ ల్యాండ్స్ ఆన్ ద స్టిక్కీ స్టిగ్మా, ద పాలిన్ స్టార్ట్స్ జెర్మినేషన్ అండ్ ప్రొడ్యూస్ ఏ లాంగ్ ట్యూబ్ కాల్డ్ ఏ పాలిన్ ట్యూబ్. ఇక్కడ మనకి వన్స్ పాలిన్ ల్యాండ్స్ ఆన్ ద స్టిక్కీ స్టిగ్మాని ల్యాండ్ అయిందంటే పాలిన్స్ అనేవి స్టిగ్మాని చేరుకున్నాయి. ద పాలిన్ స్టార్ట్స్ జెర్మినేషన్ అండ్ ప్రొడ్యూస్ ఏ లాంగ్ ట్యూబ్ కాల్డ్ పాలిన్ ట్యూబ్. ఇక్కడ మనకి అక్కడ నుంచి పాలిన్స్ అనేవి జెర్మినేషన్కి వెళ్ళడానికి అక్కడ యూజ్ అయ్యే ట్యూబ్ని మనం పాలిన్ ట్యూబ్ అని చెప్తాము. దిస్ ట్యూబ్ ట్రావెల్స్ త్రూ ద స్టైల్ అండ్ రీచెస్ ద ఓవ్యూల్ ప్రెసెన్స్ ఇన్సైడ్ ద ఓవరీ. Male cells from the pollen can enter the ovule through this tube
ఆ ట్యూబ్ ద్వారా మేల్ సెల్స్ అనేవి పాలిన్ గెయిన్ని ఓవ్యూల్లోకి ఎంటర్ చేశాయన్నమాట. నెక్స్ట్ ద మేల్ సెల్స్ ఫ్యూజ్ విత్ ఎగ్ సెల్ ప్రజెంట్ ఇన్సైడ్ ద ఓవ్యూల్ అండ్ ఫార్మ్స్ ఏ జైగోట్. ఇక్కడ మేల్ సెల్స్ అనేవి ఫ్యూజ్ అయ్యి అంటే ఎగ్ సెల్స్తో కలిసి మేల్ సెల్స్ ఫ్యూజ్ విత్ ఎగ్ సెల్స్, ఇక్కడ మేల్ సెల్స్ ఎగ్ సెల్తో ఫ్యూజ్ అయ్యి ప్రజెంట్ ఇన్సైడ్ ద ఓవ్యూల్. ఎక్కడ ఈ ఫ్యూజ్ అయ్యాయి మేల్ సెల్స్ అనేవి ఎగ్ సెల్స్తో ఎక్కడ ఫ్యూజ్ అవుతున్నాయి అంటే ఓవ్యూల్లో ఫ్యూజ్ అయ్యి అక్కడ మనకి జైగోట్ అనేది ఫామ్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి పాలినేషన్ ప్రాసెస్ అయిన తర్వాత పాలిన్స్ అనేవి మనకి పాలిన్ ట్యూబ్ ద్వారా ఓవరీలో ఉన్న ఓవ్యూల్లోకి అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. ఓవ్యూల్లోకి ఫామ్ అయ్యి ఆ పాలిన్ గ్రెయిన్స్ అనేవి ఈ పాలిన్ ట్యూబ్ ద్వారా ఓవ్యూల్లోకి ఫామ్ అయ్యి అక్కడ ఇక్కడ మేల్ సెల్స్ అలాగే ఈ పాలిన్స్ ఏం చేస్తాయి మేల్ సెల్స్ని క్యారీ చేస్తున్నాయి అని చెప్తున్నాం కదా. ఆ పాలిన్ ట్యూబ్ ద్వారా పాలిన్స్ అనేవి ఓవ్యూల్లోకి ఎంటర్ అయిన తర్వాత మేల్ సెల్స్ ఎగ్ సెల్స్తో ఫ్యూజ్ అయ్యి మనకి అక్కడ జైగోట్ అనేది ఫామ్ చేస్తున్నాయి. ఎక్కడ ఫామ్ చేస్తున్నాయి ఓవ్యూల్లో ఫామ్ చేస్తున్నాయి అన్నమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫెర్టిలైజేషన్. ఈ ప్రాసెస్ని మనం ఫెర్టిలైజేషన్ అని చెప్తాం. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ద జైగోట్ డివైడ్స్ సెవెరల్ టైమ్స్ అండ్ ఫామ్ ఎన్ ఎంబ్రియో. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి ఆ జైగోట్ అనేది చాలా టైమ్స్ అందులో డివైడ్స్ అనేది చేసి మనకి అక్కడ ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, మనకి ఈ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ తర్వాత జైగోట్లో డిఫరెంట్ డివైడ్స్ అనేవి జరిగి డిఫరెంట్ టైమ్స్ అనేవి డివైడ్స్ అనేవి జరిగి అక్కడ మనకి ఎంబ్రియో అనేది ఫామ్ చేస్తాయి. ద ఓవ్యూల్ డెవలప్స్ ఏ టఫ్ కవరింగ్ అరౌండ్ ఇట్ అండ్ ఇట్ టర్న్స్ ఇంటూ సీడ్. ఆ ఓవ్యూల్ డెవలప్ అయ్యేటప్పుడు దాని చుట్టూ మనకి చాలా టఫ్ కవరింగ్ అంటే చాలా గట్టివైన కవచాలు అనేవి లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇట్ టర్న్స్ ఇంటూ సీడ్ చుట్టూ మనకి అక్కడ ఫామ్ అవుతాయి. అది తర్వాత సీడ్ కింద ఫామ్ అవుతుంది. అండ్ ఇట్ టర్న్స్ ఇంటూ సీడ్ అది డెవలప్ అవ్వడానికి ఆ ఓవ్యూల్ డెవలప్ అవ్వడానికి మనకి అక్కడ ఓవ్యూల్ డెవలప్స్ టు టఫ్ కవరింగ్ అరౌండ్ ఇట్ అండ్ ఇట్ టర్న్స్ ఇంటూ సీడ్. అది మనకి ఒక సీడ్ కింద ఫామ్ అవుతుంది. ద ఓవరీ గ్రోస్ ఇన్ సైజ్ అండ్ గెట్ రిపెన్ బికమ్స్ ఇట్ ఫ్రూట్. ఈ ఓవరీ అనేది ఎలా గ్రో అవుతుందంటే మనకి అది ఒక ఫ్రూట్ కింద ఫామ్ అవుతుంది. రిమైనింగ్ పార్ట్స్ లైక్ స్టిగ్మా, స్టైల్, పెటల్స్, సెపల్స్ అండ్ గెట్ డ్రైడ్ అప్ అండ్ ఫాల్ ఆఫ్. ఈ రిమైనింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా స్టిగ్మా, స్టైల్, పెటల్స్, సెపల్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఎండిపోయి రాలిపోతాయి అన్నమాట. ఇక్కడ మనకి ఓవరీ అనేది ఫ్రూట్ కింద తయారవుతుంది. ఓవ్యూల్ అనేది మనకి సీడ్ కింద తయారవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఒక మేల్ ఫీమేల్ ఫ్యూజ్ అయిన జైగోట్ సెల్ అన్నమాట. ఇదిగో ఓకే, ఇది మేల్ ఫీమేల్ ఫ్యూజ్ అయిన జైగోట్ సెల్. ఈ జైగోట్ సెల్ నుంచి మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది జైగోట్. ఇక్కడ మేల్ సెల్స్ అలాగే ఫీమేల్ సెల్స్ రెండు కలిసి ఫ్యూజ్ అయ్యి మనకి జైగోట్ని ఫామ్ చేసాయి అన్నాం కదా. ఈ జైగోట్ అనేది సెవెరల్ టైమ్స్ అనేది ఇందులో డివైడ్ అయ్యి మనకి అక్కడ ఎంబ్రియోని ఫామ్ చేస్తారు అనమాట. ఇలా ఎంబ్రియోని అనేది ఫామ్ చేస్తుంది. ఈ ఎంబ్రియోలో మనకి ఓవ్యూల్స్ అనేవి ఎలా డెవలప్ అవుతాయి అని చెప్తున్నాము. సీడ్స్ కింద ఫామ్ అవుతున్నాయి. ఓవరీ అనేది ఏమవుతుంది ఓవరీ అనేది ఒక ఫ్రూట్ కింద ఫామ్ అవుతుంది. రిమైనింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా పెటల్స్ అలాగే రిమైనింగ్ పార్ట్స్ అయిన స్టిగ్మా, స్టైల్, పెటల్స్, సెపల్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎండిపోయి రాలిపోతాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సీడ్ అనేది ఫామ్ అయింది కదా. ఇక్కడ చూడండి ఇది జర్మినేషన్ ప్రాసెస్ అనమాట. ఇది మనకి జర్మినేషన్ ప్రాసెస్ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ జర్మినేషన్ ప్రాసెస్లో మనకి సీడ్ కంటెంట్ ఎంబ్రియో అనేది కూడా ఉంటుంది. ఇది సూటబుల్ కండిషన్స్లో అది ఏం చేస్తుందంటే జర్మినేట్ అయ్యి న్యూ ప్లాంట్ కింద గ్రో అవుతుంది అనమాట సీడ్ అనేది. అలాగా మళ్ళీ ప్లాంట్ అనేది గ్రో అవడం అనేది మనం చూస్తాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.